హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. కాల్గల్ స్టోరీని చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అప్డేట్కి లైక్ కొట్టడం లేదు, కామెంట్ కూడా చేయడం లేదు. సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటేనే రచయిత నుండి కొత్త కొత్త కథలు ఆవిష్కారం అవుతాయి. నా కథలకు మీ నుండి సబ్స్క్రైబ్ రూపంలో ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 16వ భాగం. మీ ముఖంలో ఇన్నాళ్లకు నవ్వు చూశాను సార్. మీరు ఇలాగే నవ్వుతూ ఉంటే రేపే మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాను. ఎంచక్కా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు డాక్టర్ విశ్వప్రసాద్ సంతోషంగా రాజేంద్రతో. అంతే, ఆ మాట వింటూనే రాజేంద్ర పెదవులపై నవ్వుతో పాటు ముఖంలో కళ కూడా ఎగిరిపోయింది. తీర్థ ఆ వ్యత్యాసాన్ని గమనించింది. మీరు అలా అంటే నేను ఇకపై నవ్వను అన్నాడు రాజేంద్ర సీరియస్గా. అదేంటి సార్, ఎవరైనా ఎప్పుడెప్పుడు డిశ్చార్జ్ చేస్తారా అని చూస్తారు, మీరేంటి ఇలా అంటున్నారు అన్నాడు డాక్టర్. నీకు నన్ను భరించడం కష్టంగా ఉందంటే చెప్పు, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాను. అంతేకాని నన్ను మా ఇంటికి వెళ్ళిపోమని మాత్రం చెప్పకు అన్నాడు రాజేంద్ర కాస్త కోపంగా. దాంతో తీర్థవైపు చూశాడు విశ్వప్రసాద్. మీరుండండి, నేను మాట్లాడతాను అన్నట్లుగా కళ్ళతో సైగ చేసి, సరే తాతగారు, మీరప్పుడే ఇంటికి వెళ్ళొద్దు, ముందు మీరు రిలాక్స్గా ఉండండి, ఈ జ్యూస్ తాగండి అని తాగించి, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు తాతగారు అని క్యాజువల్గా అడిగింది. దాంతో అతను ఆమె వైపు కూడా కోపంగా చూసేసరికి, మా ఇంట్లో నేను మా నాన్న మాత్రమే ఉంటాం, అందుకే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడిగాను. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి అంది నాటకీయంగా. చెప్పుకోవడానికి మా ఇంటిలో మందల మనుషులు ఎక్కువ మందే ఉన్నారమ్మా, కానీ మనసు పంచుకునే వాళ్ళే ఎవరూ లేరు అన్నాడు బాధగా. అవునా అన్నట్లుగా తీర్థ చూస్తుంటే, ఇంటికెళ్ళు అని డాక్టర్ ఓ సతాయిస్తున్నాడు కదా, నాతో పాటు నువ్వు కూడా నా ఇంటికి వస్తావా అని తీర్థని ఎదురు ప్రశ్నించాడు రాజేంద్ర. నేనా అని ఆశ్చర్యంగా అంది తీర్థ. నువ్వే, నాకు కేర్ టేకర్గా నాతో పాటు నా ఇంటికి రా, ఇక్కడ చేసే ఉద్యోగమే నన్ను చూసుకుంటూ నా దగ్గర చేయి అన్నాడు. అతని మాటలు విని విశ్వప్రసాద్ కూడా, అవును తీర్థ, సార్ ఐడియా బాగుంది, ఈయనకు ఇప్పుడు ప్రాణాపాయం తప్పింది, కానీ మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం. దగ్గర ఉండి సమయానికి మందులు వేస్తూ డైట్ ఫుడ్ పెట్టి ఇతని బాగోగులు చూసుకోవడానికి కేర్ టేకర్ తప్పకుండా ఉండి తీరాలి. అయితే ఇంకెవరైనా కేర్ టేకర్గా ఉండే బదులు ఈయన గురించి అన్నీ తెలిసిన నువ్వైతేనే ఈయన ఆరోగ్యం స్పీడ్గా రికవర్ అవుతుంది అన్నాడు. కానీ నాన్న ఇక్కడ అని నసిగింది తీర్థ. మీ నాన్నకు బాగోలేదని డాక్టర్ గారు నాకు ఆల్రెడీ చెప్పారమ్మా, ఆయన ఎప్పుడు కోలుకుంటే అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు రాజేంద్ర. అయినా కూడా తీర్థ, వేరే ఎవరో ఇంటికి వెళ్ళాలా, అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో అని నసుగుతుంటే, అక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు తల్లి, నువ్వే చూసావుగా, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండి నన్ను చూసుకోవడానికి కానీ కనీసం హాస్పిటల్లో ఎలా ఉన్నానో అని చూడడానికి కూడా ఎవరూ రాలేదు. బిల్ ఇంత అయ్యింది అని చెప్తే పే చేస్తారు. ఈ పరిస్థితిలో నేను ఇంటికి వెళ్తే కూడా నన్ను జాగ్రత్తగా చూసుకునేవారు ఉండరు. అందుకే నిన్ను రమ్మంటున్నాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. నా బాగోగులు చూసుకుంటూ టైంకి మందులు ఇస్తే చాలు. నీలా ఆదరించే వాళ్ళు ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్నాడు. సరే వస్తాను, కానీ నాకు ఏ చిన్న అసౌకర్యం కలిగినా నేను వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పింది. అలాగేనమ్మా అని, డాక్టర్, నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిందంటే ఈరోజే నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు రాజేంద్ర. దానికి విశ్వప్రసాద్ నవ్వి, మీ ఆరోగ్య స్థితి బిఫోర్ తీర్థ ఆఫ్టర్ తీర్థగా పరిగణలోకి తీసుకుంటే మిమ్మల్ని ఈ క్షణంలో డిశ్చార్జ్ చేసేసినా పర్వాలేదు అన్నాడు. దాంతో, రేపటి వరకు ఆగండి డాక్టర్, కమలాకర్ గారు నాకు అప్పగించిన డ్యూటీని నేను ఫినిష్ చేసి వస్తాను. అడగగానే ఉద్యోగం ఇచ్చారు ఆయన, ఇలా వెంటనే వదిలి వెళ్ళిపోవడానికి కుదరదు అంది తీర్థ. ఆమె నిబద్ధతకు మురిసిపోతూ, నేను ఈలోపు మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేయమని సిబ్బందికి చెప్తాను అనేసి వెళ్ళిపోయాడు విశ్వప్రసాద్. సరే తాతగారు, మీకు నైట్ డోసు టాబ్లెట్స్ ఫుడ్ తీసుకొని వస్తాను అనేసి ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది తీర్థ. మరునాడు రాజేంద్ర ఇంటికి ఫోన్ చేస్తే
డ్రైవర్ హాస్పిటల్కి కారు తీసుకొని వచ్చాడు. తీర్థ అతనితో బయలుదేరే ముందు డాక్టర్ పర్మిషన్ తీసుకొని ఒకసారి తండ్రిని చూడడానికి వెళ్ళింది. తండ్రి ఇదివరకటిలానే చలనం లేకుండా ఉండడం చూసి బాధతో అతని శరీరాన్ని తడుముతూ, నాన్న, నాకు ఉన్న దిక్కు నువ్వు మాత్రమే. నువ్వు ఏం పని చేయకపోయినా పర్వాలేదు, నాతో ఉండు, నాకు తోడుగా ఉండు. నువ్వు ఈ హాస్పిటల్ పాలై నాకు తోడుగా లేని మొదటి క్షణం నుండి నీ కూతురి జీవితం ఛిద్రమైపోయింది నాన్న. అంత జరిగినా నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అది నీకోసం మాత్రమే. నీకు ఏమైనా అయిందంటే నేను కూడా ఈ భూమి మీద ఉండను. ఇది మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకో అని తన బాధని చెప్పుకొని అతని నుదిటిని చుంబించి, నువ్వు కళ్ళు తెరిస్తే మరుక్షణం నీ ముందుంటాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది. బాధపడకమ్మా, మీ నాన్నకేం కాదు అని చెప్పి ఓదార్చి, పద డ్రైవర్ అన్నాడు రాజేంద్ర. కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. కారు దిగి అంత పెద్ద ఇంటిని మొదటిసారి చూస్తున్న తీర్థ భయంగా రాజేంద్ర వైపు చూసింది. ఏం భయం లేదమ్మా అని చెప్పి అడుగు ముందుకు వేయబోతుంటే అతను తూలి పడిపోబోయాడు. అక్కడే ఉన్న తీర్థ అతనిని పట్టుకొని అతని చేతిని తన భుజం మీద వేయించుకొని వీల్చైర్లో కూర్చోబెట్టి ముందుకు నడిపించింది. ఆమె ఆసరాతో ఇంటిలోకి అడుగుపెట్టాడు రాజేంద్ర. ఇంట్లో పనివాళ్లు తప్ప ఎవరూ లేరు. రాజేంద్రను చూసి కూడా ఆ పనివాళ్ళు సోఫాలలో కుర్చీలలో కూర్చొని టీవీ చూస్తూ అతన్ని పట్టించుకోలేదు. ఇదేమిల్లు, ఏంటి మనుషులు అని చిరాకుగా అనిపించింది తీర్థకు. ఏంటి తాతగారు, వాళ్ళు పనివాళ్లే కదా, మరి ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అడిగింది తీర్థ. ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వని మనిషికి పనివాళ్ళు మాత్రం ఎలా విలువ ఇస్తారు తల్లి అని అడిగాడు. సరే, మీ గది ఎక్కడా అని అడిగి అతన్ని మంచం మీద పడుకోబెట్టి వేసుకోవాల్సిన మందులు ఒక టేబుల్ మీద పెట్టి అతని ఎదురు కుర్చీలో కూర్చొని, ఈ ఆస్తి ఎవరిది తాతగారు అని క్యాజువల్గా అడిగింది. నా తండ్రి నాకు ఇచ్చిన పావు వంతు ఆస్తిని నా తెలివితేటలతో ఇంత చేసి నా కొడుకు జితేంద్రకు అప్పగించాను. వాడి కొడుకులు దీన్ని ఇంతకింత పెంచాల్సింది పోయి వ్యసనాలకు బానిసలు అయ్యి ఆస్తిని కర్పూరంలా తగలేస్తున్నారు. బిజినెస్ నష్టాల్లో ఉందని, ఇప్పుడో అప్పుడో దివాలా తీస్తుందని తెలిసింది. నేను పెంచిన సంస్థ నేను బ్రతికి ఉంటుండగానే కూలిపోతుందంటే భరించలేకపోయాను. దాని గురించి ఆలోచిస్తుంటేనే గుండెల్లో నొప్పిలా వచ్చింది. నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేశావు అని చెప్పాడు. అనవసరంగా అడిగి మీ మనసు బాధ పెట్టాను, మరోసారి అడగను. సరే, కిచెన్ ఎక్కడ ఉంది తాతగారు అని అడిగింది. ఈ గదిలో నుండి బయటకు వెళ్ళి హాల్ వైపుగా ఓ 20 అడుగులు వేస్తే కిచెన్ వస్తుంది అని చెప్పాడు రాజేంద్ర. మరి మీకు ఏదైనా అవసరమై పిలిస్తే ఎవరైనా ఎలా వస్తారు అని అడిగింది. పిలిస్తే కాదు, అరిచినా ఎవరూ రారు అన్నాడు రాజేంద్ర. బాబోయ్, ఏ మనుషులో ఏంటో, డబ్బు లేని వాళ్ళకే కష్టాలని అనుకున్నాను, డబ్బు ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయని ఇప్పుడే చూస్తున్నాను అని. సరే, మీరు విశ్రాంతి తీసుకోండి, మీకు తినడానికి ఏదైనా లైట్ ఫుడ్ చేసుకొని వస్తాను అని చెప్పి ఆ గది నుండి బయటకు వచ్చి కిచెన్ వెతుక్కుని వెళ్ళింది తీర్థ. అక్కడ 3-4 పనివాళ్ళు ఇష్టానికి పిండి వంటలు వండుకొని తింటున్నారు. పనివాళ్ళందరూ డ్రెస్ కోడ్లా ఒకే రకం బట్టలు వేసుకొని ఉన్నారు. ఆడవాళ్ళు ఒకేలా ఉన్న చీరలు కట్టుకున్నారు. మగవాళ్ళు కూడా గ్రే ప్యాంట్ మీద వైట్ షర్ట్ వేసుకున్నారు. అది చూసి పనివాళ్లకు డ్రెస్ కోడ్, అదే యూనిఫామ్ కూడా ఉందన్నమాట. అయినా ఇది పిండి వంటలు వండుకొని తినే టైమా అని అనుకొని, నాకెందుకులే అని, తాతగారికి రైస్ సూప్ కావాలి, మెడిసిన్ వేసి టైం అయింది అని పనివాళ్లతో చెప్పింది తీర్థ. అయితే మాకెందుకు చెప్తున్నావు, అసలు నువ్వెవరు? మేమేం నీకు పని మనుషులం కాదు. ఆయన మందులు వేసుకోవాలి అంటే నీళ్లతో వేసుకోమను, లేదు అదేదో సూప్ కావాలి అంటే బయట నుండి ఆర్డర్ పెట్టి తెప్పించుకోమను అన్నాడు ఒక పనివాడు. మరి మీరందరూ ఉన్నది ఎందుకు అని అడిగింది తీర్థ అనుమానంగా. ఏ అమ్మాయి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు కూడా మాలాగా పనికే కదా వచ్చావు. అయినా ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేదానివి మమ్మల్నే నిలదీస్తావా అని అంది ఒక పనావిడ. సరే, మీరు చేసి ఇవ్వకపోతే ఏ సామాన్లు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, నేనే చేసుకుంటాను అంది. వాళ్ళు దానికి కూడా కదలకపోగానే తీర్థ ఒక్కో కబోర్డ్ తీసి తనకు కావలసిన ఐటమ్స్ తీసుకొని గ్యాస్ పొయ్యి వెలిగించి వేడి జావ రెడీ చేస్తూ, మీకు జీతాలు ఎవరిస్తున్నారు అని అడిగింది. జితేంద్ర సార్ అన్నాడు ఒక పనివాడు పొగరుగా.
ఆయన ఇస్తున్న జీతం డబ్బులు తాతగారివే. మీరు ఇలాగే పని చేయకుండా ఉంటే మీకు సాలరీ ఇవ్వద్దని తాతగారికి చెప్తాను. చెప్పమంటారా మరి? అని అడిగింది. దానికి వాళ్ళంతా పకాలున నవ్వి, వాళ్ళ కొడుకే ఆయనకు విలువ ఇవ్వడు. నువ్వు ఆయన్ని నమ్ముకొని మమ్మల్నే బెదిరిస్తున్నావా? అని అడిగాడు మరొక పనివాడు. దానికి తీర్థ వాళ్ళందరి వైపు చూస్తూ, కన్న కొడుకు తండ్రికి విలువ ఇవ్వడం లేదని జీతానికి పనిచేసే మీరు కూడా ఆ పెద్దాయనను లెక్క చేయడం లేదు కదా! ఇది ఎంతవరకు సమంజసం? ఇన్ని రోజులు ఆయన ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో మీలో ఎవరికైనా తెలుసా? ఆయన ఆరోగ్యం బాగోక హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయన బ్రతికి ఉన్నంత వరకే మీరు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే ఈ ఆస్తి ఆయనది. ఆయనకి ఏమైనా అయితే మీరు అనుకునే మీ జితేంద్ర సార్, అతని కొడుకులు మిమ్మల్ని ఆదుకోలేరు. ఈ ఆస్తి అంతా నష్టాల్లో ఉన్న బిజినెస్ వల్ల వేలం వేస్తారట. అప్పుడు మీరంతా ఏమవుతారు? అని అడిగింది. ఆమె మాటలతో అందరూ సరిగా నిలుచుని ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. నేను కూడా మీలాంటి దాన్నే. అయితే మీలా జీతమిచ్చే యజమానిని లెక్క చేయని దాన్ని కాదు అని చెప్పి సూప్ రెడీ చేసి ఒక బౌల్లో వేసుకుని తాతగారి గది వైపు కదిలింది. ఆ అమ్మాయి చెప్పేది నిజమే కదరా! పెద్దయ్యగారు క్షేమంగా ఉంటేనే మనం కూడా హాయిగా ఉండగలం అంది ఒకామె. చాలే ఊరుకో. ఆ పిల్ల ఏదో అంటే అప్పుడే భజన మొదలుపెట్టావు. ఆ పిల్ల ఎగురులాట మాలిని అమ్మగారు వచ్చేవరకే. ఆ తర్వాత ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు అన్నాడు మరొకడు. అదీ నిజమే అనుకున్నారు మిగిలిన పనివాళ్ళు. తీర్థ తాతగారికి సూప్ తాగించి మందులు వేసి, మీరు రెస్ట్ తీసుకోండి అంది. సూప్ చాలా బాగుంది. నువ్వే చేశావా తల్లి? అని అడిగాడు రాజేంద్ర. అవును తాతగారు అంది. దానికి ఆయన నిట్టూర్చి, ఈ ఇంట్లో ఎవరూ ఎవరి మాట వినరు. అందరూ వాళ్ళకు వాళ్లే గొప్ప అనుకుంటారు. అందుకే పనివాళ్ళు కూడా నా మాట వినడం మానేశారు అని చెప్పాడు. ప్రస్తుతం అవేమీ పట్టించుకోకండి తాతగారు. ప్రశాంతంగా ఉండండి. ఈ విషయాలన్నీ ఆలోచించే మీరు ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఇక మీదటైనా ప్రశాంతంగా ఉండండి అని చెప్పింది. సరే అమ్మా, ఈ గది పక్కనే ఉన్న గది ఖాళీగా ఉంది. నువ్వు అందులో ఉండొచ్చు. నీకు ఏం అవసరమైనా నాకు చెప్పు, నేను తెప్పిస్తాను అన్నాడతను. సరే అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళి చూసింది తీర్థ. విశాలంగా చాలా పెద్దగా ఉంది గది. గదులు విశాలంగా ఉన్నాయి కానీ మనుషుల మనసులు విశాలంగా లేవు అనుకుంది. రాత్రికి ఫుడ్ అయినా రుచికరంగా పెడితే ఆయన కాస్త కోలుకుంటారు అని ఆలోచించి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. ఏ అమ్మాయి, మళ్ళీ ఎందుకు వచ్చావు? అని అడిగాడు ఒక పనివాడు. మీరెలాగో మీ బాధ్యత నిర్వర్తించరు కదా, కనీసం నేనైనా ఆ పని చేద్దామని వచ్చాను. ఇంట్లో అందరూ డిన్నర్ ఎప్పుడు తింటారు? ఎవరెవరు ఎప్పుడు వస్తారు? అని అడిగింది. ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. ఇక భోజనమైతే అందరూ బయట నుండి తెప్పించుకున్నవే తింటారు. ఒకవేళ ఏదైనా కావాలి అని ఆర్డర్ వేస్తే అప్పుడు మాలో ఎవరో ఒకరు వండి పెడతాం అని చెప్పింది ఒక ఆమె. అలా అయితే ఈ ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు అవసరం లేదు. పనే లేని చోట, ఉన్నా పని చేయలేని చోట ఇంతమంది పనివాళ్ళు ఎందుకు? వెంటనే మీ అందరినీ పనిలో నుండి తీసేయచ్చు అనుకుంటాను అంది తీర్థ సడన్గా. దాంతో కోపంగా, ఏ అమ్మాయి అన్నాడు ఒక పనివాడు. నా పేరు తీర్థ. నేను అన్న దాంట్లో తప్పు ఏముంది? మీరందరూ ఏం పని చేస్తున్నారని మీకు శాలరీలు ఇవ్వాలి? బయట ఉద్యోగాలు దొరకక, తినడానికి తిండి లేక చాలామంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. మీరేంట్రా అంటే తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయకుండా నిజం చెప్తున్నా నా మీద అరుస్తున్నారు. సరే వదిలేయండి, నేను తాతగారి కోసం వంట చేసుకోవాలి అని ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలు తీసి ఇంకా కావలసిన సామానులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని తీసుకొని తీర్థ చకచకా వెజిటబుల్స్ కట్ చేస్తూ వేగంగా వంట మొదలుపెట్టింది. ఈ పిల్ల స్పీడ్ చూస్తే నిజంగానే మనందరినీ పనిలో నుండి తీసేసి ఈ అమ్మాయినే ఉంచేలా ఉన్నారు అంది ఒక ఆమె తన పక్కనున్న వాళ్లతో. ఎందుకంత భయం? అక్కడ ఉన్నది ఆడపిల్ల. ఈ ఇంట్లో ఒకరికి ఇద్దరు ముగ్గురు అబ్బాయి గారు ఉన్నారు. వాళ్ళకంట ఈ పిల్ల పడితే రెండో నిమిషమే ఇక్కడి నుండి పారిపోతుంది అన్నాడు మరొకడు. ఆ అవును అని నవ్వుకున్నారు వాళ్ళు. రాత్రి 7 అవుతుంది. తాతగారు భోజనం చేదురు రండి అని పిలిచింది తీర్థ. ఎక్కడికమ్మా? ఇక్కడికే తీసుకురమ్మను అన్నాడతను. ఈ గదిలోనే ఉంటే ఎలా? అలా బయటకు వస్తే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు పదండి అని ఆయనకి సహాయం చేసి ఆయన్ని వీల్చైర్లో కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ వైపు తీసుకువచ్చింది. అక్కడ ఆమె వండిన ఐటమ్స్తో ఆయనకు భోజనం వడ్డించింది. అతను తింటూ, నువ్వు కూడా తినమ్మా. ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళు
ఎప్పుడు వస్తారో ఎప్పుడు తింటారో వాళ్ళకే తెలియదు అన్నాడు రాజేంద్ర. సరే అని అతనితో పాటు తినేసి మిగిలిన కూరలు, అన్నం, పప్పు అక్కడే వదిలేసి మిగిలిన సామాన్లు సర్దేసి ఆయన్ని అతని గదిలోకి చేర్చి మందులు వేసి నిద్రపోమని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది. అంత పెద్ద మంచం మీద పడుకోవడానికి భయం వేసి పక్కనే ఉన్న సోఫాలో చారబడి తండ్రి గురించి ఆలోచిస్తూ అలసటకు తొందరగానే నిద్రలోకి జారుకుంది తీర్థ. రాత్రి 1 గంట అయ్యింది. ధ్రువ్ పీకల వరకు తాగి తన గది అనుకొని తీర్థ గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోయి కళ్ళు మూసుకుపోతుండగా లైట్ రెడ్ కలర్ చుడీదార్లో సోఫాలో పడుకున్న తీర్థను చూశాడు. దాంతో భారంగా కళ్ళు తెరుస్తూ, ఏంటి, నువ్వు నా కల్లోకి కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావా? కనీసం కల్లో అయినా నిన్నేదో ఒకటి చేయకపోతే నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు అంటూ లేచి తూలుతూ ఆమె దగ్గరకు వెళ్ళి సోఫా ఎత్తుకి మోకాళ్ళ మీద కూర్చుంటూ ఆమెనే తేరిపారా చూస్తున్నాడు. చెదిరి నుదుటిని ఆక్రమించిన ముంగురులు, 2 కనుబొమల మధ్యలో బొట్టు, దాని కింద దేవుని కుంకుమ, మూసి ఉన్న కాటుక కనులు, చిట్టి ముక్కు, పలుచని చెక్కిళ్ళు, గులాబీ రంగులో ఊరిస్తున్నట్లుగా ఉన్న పెదవులు వెరసి ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె మోమును చూస్తూ, నన్ను చాచిపెట్టి కొట్టి నువ్వు మాత్రం కల్లో కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని అంటూ ఆమె బుగ్గలు గట్టిగా పట్టుకున్నాడు ధ్రువ్. దాంతో తీర్థ కళ్ళు తెరిచి ధ్రువుని చూసి గట్టిగా అరవడానికి నోరు తెరవబోయింది. వెంటనే ధ్రువ్ తన చేతితో ఆమె నోటిని మూసి, ఇలలో అరుస్తావు, కలలో కూడా అరుస్తావా? ఇప్పుడే నీకు ముద్దు పెడతాను, అప్పుడు ఎలా అరుస్తావో చూస్తాను అంటూ ఆమె పెదవులపై తన చేతిని తీసేసి ఆమె పెదవులకు అతి దగ్గరగా వచ్చాడు. ఇంకా ఉంది. కల అనుకుని ధ్రువ్ తీర్థను ముద్దాడతాడా? ఆమె అతన్ని ముద్దాడనిస్తుందా? అది అతని ఇల్లని తెలిస్తే తీర్థ అక్కడ ఉంటుందా? ఆమె వెళ్ళిపోతాను అంటే ధ్రువ్ వెళ్ళనిస్తాడా? ఆ ఇంట్లో ధ్రువ్తో పాటు దేవుని కూడా చూస్తే తీర్థ ఎలా రియాక్ట్ అవుతుంది? అప్పుడు కూడా రాజేంద్రకు కేర్ టేకర్గా అక్కడే ఉండాలని అనుకుంటుందా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విందాము. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి వ్యూవర్స్. అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి. స్టోరీ వింటున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ప్రీతమా నన్ను ప్రేమించు స్టోరీని కూడా వినండి. అది కూడా మంచి ప్రేమ కథ. ఆ స్టోరీకి కూడా మీ ప్రోత్సాహాన్ని అందించండి. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.